అండి నేను ఇప్పుడు మక్క పిండి కారపూసలు చేస్తాను. మక్కలు కొనుకొచ్చి మంచిగా కడిగి ఎండపోసి పిండి పట్టించి ఉంచిన. ఇది మక్క పిండి అండి, శనగపిండి కాదు. సరిపడ ఉప్పు వేసిన, కొంచెం చిటికెడంతా తినే సోడా అండి, కొంచెం కారప్పొడి, కొంచెం అంత జీలకర్ర అండి. తింటే జీర్ణం మంచిగా అవుతాయి అట జీలకర్ర తింటే, అందుకని పిల్లలకు మంచిగా జీర్ణం కావాలని జీలకర్ర ఎత్తాను. కొన్ని వాటర్ కాగబెట్టిన మసులుతున్నాయి. ఇప్పుడు పిండిలో పోసి కలుపుతా. పొడి పిండిలో మొత్తం వేసి పొడి పిండి ఫస్ట్ కలుపుకున్నాక ఇప్పుడు వేడి వాటర్ పోస్తానండి. వేడి వాటర్ పోసి ముద్దకచ్చేటట్టు కలుపుకోవాలి. ఇట్లా ముద్దకచ్చేటట్టు వేసుకొని ఇక కారపూస పావులా పెట్టుకొని పోసుకోవాలండి. ఇది అయిపోయేదాకా చూడండి. ఎట్లా కారపూసలు మక్క పిండి ఏం చేసినో ఎట్లా కలిపినో మీకు అర్థమవుతుంది. మొత్తం అయిపోయేదాకా చూడండి. ఇప్పుడు మక్క పిండితో చేసి పెడితే పిల్లలకు ఆరోగ్యం బాగుంటుందని, మంచిగా ప్రోటీన్ ఉంటుందని చెప్తాండ్రు కదండి. ఒక్కటే కాకుండా అన్ని తీర్లా చేసి పెట్టాలని మక్కలు కొనుకొచ్చి పట్టించుకొచ్చిన పిండి పట్టించుకొచ్చి ఇట్లా చేస్తాను. మక్క పిండితోటి చేకోడీలు చేస్తా. చాలా ఉంటాయండి కారపూసలు అండి. చాలా బాగుంటాయి, తింటే కరకరలాడతాయి. పిల్లలకు టేస్టీగా ఉంటుంది. మక్కలు తింటే బలం అంటారు కదా పిల్లలకు, అందుకని ఇట్లా చేసిన. నా కారపూసలు మక్కపిండి కారపూసలు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎట్లుంటాయో.